కురేడులో రెనువట్ల గ్రామాన్ని గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నప్పుడు రెనువట్లను మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తామంటే గ్రామ ప్రజలందరూ కూడా స్పెషల్ గ్రామ సభ ఏర్పాటు చేసి రెనువట్ల గ్రామాన్ని మద్దూరులో కలపవద్దు, మున్సిపాలిటీ చేయొద్దని తీర్మానము చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానాన్ని తుంగలో తొక్కి కాలు కింద నలిపి కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరి ప్రజాసేకరణ చేయకుండా ప్రజలతో సర్వే చేయకుండా ప్రజాసేకరణ చేయకుండా సడన్గా మద్దూరులో రెనువట్ల గ్రామాన్ని మున్సిపాలిటీ చేశాము, మున్సిపాలిటీ తీర్మానం అసెంబ్లీలో చేశాము, గెజిట్ విడుదల చేశామంటే గ్రామ ప్రజలందరూ కూడా దానికి విరుద్ధంగా ఆందోళనలో ఉన్నారు, దానికి విరుద్ధంగా చాలా కోపంతో ఉన్నారు. రెనువట్ల ప్రజల్ని మోసం చేయకండి. రెనువట్ల కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిస్తున్నా, మండల నాయకులకు కానీ రెనువట్ల నాయకులకు కానీ నియోజకవర్గ నాయకులకు కానీ గౌరవ మన శాసనసభ్యులు గౌరవ సీఎం గారికి కూడా మేము మా గ్రామ ప్రజల తరపున గుండి ఒకటే విన్నవించుకుంటున్నాము. రెనువట్ల గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని మా సంకల్పం ఉంది. మాది కానీ మా గ్రామ ప్రజలు మా యువకులం కానీ ప్రతి దాంట్లో కూడా మేము ప్రతి విషయాన్ని చర్చించుకొని గ్రామానికి ఏమవసరమో, గ్రామ ప్రజలకు ఏమవసరమో, గ్రామంలో ఉన్న నిరుపేదలకు ఏమవసరం అనే విషయాన్ని మీద మేము గత 7 సంవత్సరాల నుంచి గ్రామ ప్రజలను గ్రామ సభలలో సంబంధిత సర్పంచ్ వార్డు మెంబర్లను ఎంపీటీసీ గారులని గౌరవ మాజీ సర్పంచ్లను కానీ గౌరవ ఎంపీటీసీ గారులని అందరూ కూడా కేంద్రీకరించి ఒక సభలు పలు విధాలుగా సభలు ఏర్పాటు చేసి గ్రామ విషయంలో గ్రామ అభివృద్ధి విషయంలో ఎన్నోసార్లు చర్చించి అందరి నిర్ణయం మేరకు ఎన్నో అభివృద్ధి పనులు చేశాము. మా గ్రామము ఆదర్శ గ్రామము తీర్చిదిద్దాలనే సంకల్పం మాకుంది. దయ ఉంచి మా గ్రామ పంచాయతీని మద్దూరులో మున్సిపాలిటీగా కలపవద్దు. కారణాలు ఎందుకు అంటే మా గ్రామ పంచాయతీని మద్దూరు మున్సిపాలిటీలో కలపడం వల్ల మాకు ఉపాధి హామీ కోల్పోతాము. మేము నిరుపేదలమున్నాము. 100 రోజులు ఎండాకాలంలో 100 రోజులు ఉపాధి హామీ పథకం ప్రభుత్వం ఇస్తే ప్రతి ఒక్కరు కూడా ఉపాధి హామీలో పనిచేసి డబ్బులు వస్తే మేము ఒక పూట గడుపుకుంటాము. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మేము మాకు కార్పొరేట్ విధంగా ఇక్కడ కంపెనీలు లేవు. మేము ఆర్థికంగా కానీ మాకు నీటి వసతి సరిగా లేదు, తాగనీకే నీరు లేదు, పొలాలు చేసుకోవడానికి నీరు లేదు. అంటే కారణాలు దానివల్ల మేము నిరుపేదలమే ఉండము. మాకు నిజంగా అంటే మాకు ఒక చదువుకోవడంలో కూడా మేము అన్ని విధాలా వెనుకబడి ఉన్నాము. మా పాఠశాలల్లో కానీ మాకు అభివృద్ధి జిల్లాలోనే రాష్ట్రంలో మేము కూడా వెనుకబడ ఉన్న గ్రామాల్లో మేము కూడా ఒకరము. మేము ఇప్పుడు సడన్గా మీరు మున్సిపాలిటీ కలిపితే కార్పొరేట్ లాగా మున్సిపాలిటీ అయిన తర్వాత ట్యాక్సులు పెరిగి ఇంటి పర్మిషన్లు పెరిగి తర్వాత ఇప్పుడు కొత్తగా ఇచ్చిన ముఖ్యమంత్రి అమలు చేసే ఈరోజు అప్లికేషన్స్ కూడా తీసుకున్నారు. దానికి సంబంధించి ఏమని తీసుకున్నారు? ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మంచిగా పెట్టిండ్రు. ఏమని పెట్టిండ్రు? భూమి లేని నిరుపేదలకు అసలు భూమి లేని నిరుపేదలకు ఉపాధి హామీ పథకంలో 20 రోజులు పని చేస్తే ఇందిరమ్మ భరోసా ఆత్మీయ భరోసా పథకము 12,000 ఇస్తామంటున్నారు. అన్నప్పుడు మేము మున్సిపాలిటీలో మాకు మున్సిపాలిటీ మద్దూరులో రెనువట్ల గ్రామాన్ని కలిపితే మద్దూరు నిరుపేదలకు కానీ రెనువట్ల నిరుపేదలకు కానీ ఈ పథకానికి అర్హులే గారు. ఎందుకంటే ఉపాధి హామీ కోల్పోతాం. మున్సిపాలిటీ చేస్తే ఉపాధి హామీని అధికారులు రద్దు చేస్తారు. రద్దు చేసినప్పుడు ఆ పథకాన్ని మా గ్రామ ప్రజలు అర్హులే గారు. అర్హులు కానప్పుడు 12,000 ఎట్లా ఇస్తావు? ఇట్లాంటి పథకాలు ఎన్నో ఉన్నాయి. PMGPY అని చెప్పేసి ఎవరన్నా షెడ్లు వేసి బర్రెలు పెట్టుకొని మంచిగా ఇది చేస్తే 10 లక్షలు లోన్ ఇస్తారు. 10 లక్షల్లో 5 లక్షలు మాఫ్ అవుతాయి, సబ్సిడీ ఇస్తారు. ఇట్లాంటి ఎన్నో పథకాలకు మేము మా గ్రామ ప్రజలు మద్దూరు గ్రామ నిరుపేదలైనా రెనువట్ల నిరుపేదలైనా ఇలాంటి పథకాలకు అర్హులు కాకుండా పోతారు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఈ సమస్యలందరూ కూడా ప్రజలు విన్నవించుకుంటున్నారు. కాబట్టి దయ ఉంచి మీరు ప్రజాపాలన ఈ సభలు ఏర్పాటు చేసి ఇంకెన్ని రోజులు ఇట్లాంటి అప్లికేషన్స్ చేసి మా ప్రజలను మభ్యపెడతారు? త్వరగా మీరు కళ్ళు తెరిచి మా ప్రజల సమస్యలు తీర్చితే
వచ్చే స్థానిక ఎన్నికల్లో మీరే గెలుస్తారు, మీకే ఓటేస్తారు. లేదు ప్రజలకు మభ్యపెట్టి ఏ పథకాలు అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడితే మాత్రం ప్రజలు ఖచ్చితంగా కళ్ళు తెరిచి ఏ రకంగా మీకు బుద్ధి చెప్పాలనో వాళ్ళు మేల్కొని ఉన్నారు. అప్పట్లాగా కాదు, ఎవరో ఒకరు పెద్ద మనిషి గ్రామంలో చెప్తే ఓట్లేసే ప్రజలు గారు. ఇప్పుడు ఉన్నోళ్ళంతా యువకులు కానీ మహిళలు కానీ ప్రజలందరూ కూడా మేల్కొని ఉన్నారు. ప్రజల ప్రతి విషయము గమనిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త, ఖబర్దార్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఖబర్దార్ ఖబర్దార్. కాబట్టి మీరు దయ ఉంచి ఇచ్చిన హామీలు కూడా అందరికి కూడా నెరవేర్చమని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు.